హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా చాలా రోజుల వరకు అస్సలు పోదండి. ఒక్కసారి తయారు చేసుకున్నామంటే మనము 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంకా ఇలాంటి మెహందీ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో చూస్తున్నారు కదండి, తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. చాలా ఎర్రగా పండుతుంది. ఇక ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా పూర్తిగా వీడియో చూసేయండి. అంతకన్నా ముందు ఎలా పండింది అనేది కూడా ఒక క్లిప్ చూస్తారని చెప్పి చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో. మనం బయట నుంచి కోన్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇది ఒక డిఫరెంట్ మెథడ్ అండి. అందరికీ ఆకు గోరింటాకు అనేది అవైలబుల్గా ఉండదు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఈజీగా ఇలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకోవచ్చు. ఇక ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం ముందుగా కొద్దిగా రేషన్ బియ్యం తీసుకున్నానండి. కొద్దిగా రేషన్ బియ్యం అయితే సరిపోతుంది. సో రేషన్ బియ్యం అందుబాటులో లేనట్లయితే మీరు నార్మల్గా సన్న బియ్యం ఉంటాయి కదండి, ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా కొద్దిగా రేషన్ రైస్ తీసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఇందులోనే ఒక 3-4 స్పూన్లు లేదా 5 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నానండి. కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా తయారు చేసుకోవాలి లిక్విడ్ అనేది అనుకున్నట్లయితే ఇంకాస్త బియ్యంని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పూర్వం మన పెద్దవాళ్ళు ఈ విధంగా తయారు చేసేవాళ్ళు. అది కూడా కట్టెల పొయ్యి మీద తయారు చేసేవాళ్ళండి. ఏదైనా ఒక చిన్న జెండుబాం డబ్బీలో అలా స్టోర్ చేసి పెట్టేవాళ్ళు. సో అంతా కూడా షుగర్ అదేవిధంగా రైస్ రెండు మిక్స్ అయ్యేలాగే విధంగా కలుపుకోవాలి. ఇక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. సో ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక ఏదైనా ఒక పాతది డబ్బా కానీ లేదంటే ఒక పాత గిన్నె కానీ తీసుకోండి. నేనైతే ఈ గిన్నెని మెహందీ కోసమే పెట్టుకున్నానండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ గిన్నె తెలిసే ఉంటుంది. సో ఏవైనా పాతవి రేకు డబ్బాలు ఉన్నట్లయితే రేకు డబ్బాలు కూడా తీసుకోవచ్చండి. పొలాలకు ఫెర్టిలైజర్స్గా యూజ్ చేసిన తర్వాత రేకు డబ్బాలు అనేవి ఉంటాయి కదండి, వాటితో కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మధ్యలో గిన్నెను ప్లేస్ చేసి చుట్టూరా ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి పౌడర్ని వేసుకోవాలి. ఇక ఈ విధంగా గిన్నెలో పడుకోకుండా చుట్టూరా పౌడర్ అంతా వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి. ఇక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా సిమ్లోనే ఉంచుకోవాలి. ఇది ఎక్కువ సమయం పట్టదండి, 2 నుంచి 3 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. కొద్దిగా ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే 3 నిమిషాలు పడుతుంది. కొద్దిగా తక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే 2 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. మర్చిపోకుండా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి. సో దగ్గరే నిలబడుకొని 2 మినిట్స్లో మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వాటర్ అనేది కొద్దిగా హీట్ అవుతాయి. సో 2 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి, వాటర్ అనేది హీట్ అయ్యాయి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మధ్యలో ఒకసారి గిన్నెని తీసి కూడా చెక్ చేసుకోవచ్చు, ఇంకాస్త లిక్విడ్ వస్తుందండి. కానీ ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఇంకొక హాఫ్ మినిట్ 1 మినిట్ అలా ఉంచితే ఇంకాస్త లిక్విడ్ అనేది వస్తుంది. ఇది కొద్దిసేపు అనేది చల్లారనివ్వాలండి. సో ఈ విధంగా చల్లారిన తర్వాత ఇక మనకు ఎంత అవసరమో లిక్విడ్ అంతా తీసుకొని మిగిలినటువంటి లిక్విడ్ని ఒక ప్లాస్టిక్ డబ్బీలో స్టోర్ చేసుకున్నామంటే 6 మంత్స్ వరకు అసలు పాడవదండి. 6 మంత్స్ వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈజీగా డిజైన్స్ అనేది వేసుకోవచ్చు. చిన్నపిల్లలకు ఒక్కోసారి గోరింటాకు కావాలని మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇక మెరూన్ రెడ్ కుంకుమ కానీ రెడ్ కలర్ కుంకుమ కానీ మనకి ఏ కుంకుమ అవైలబుల్గా ఉంటే ఆ కుంకుమని ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎందుకైనా మంచిది కొద్దిగా మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని అలాగే ఉంచుకోండి. ఎందుకంటే కుంకుమ అనేది ఎక్కువైనప్పుడు ఇది గట్టిపడుతుంది.
అలాంటప్పుడు మళ్ళీ గోరింటాకు తయారు చేసుకునే అవసరం లేకుండా లిక్విడ్ అనేది మన దగ్గర ఆల్రెడీ ఉన్నట్లయితే, ఒకవేళ కుంకుమ ఎక్కువయ్యి గట్టిపడినా కూడా లిక్విడ్‌ని మిక్స్ చేసుకోవచ్చు. సో, కొద్ది కొద్దిగా ఈ విధంగా కుంకుమని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నామంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. మనకు కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది. మరీ లూజ్‌గా ఉండొద్దు అలాగని మరీ థిక్‌గా ఉండొద్దండి. కన్సిస్టెన్సీ అనేది డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండాలి. సో, ఒక ప్లాస్టిక్ పేపర్‌ని చుట్టేసి కోన్‌లాగా తయారు చేసుకున్నారంటే మీరు కోన్‌లాగా కూడా పెట్టుకోవచ్చండి. సో, ఇవాళ నేను వేయబోయే డిజైన్ అయితే ఇదండి. ముందుగానే పెన్నుతో వేసుకున్నాను. డిజైన్స్ చాలా బాగున్నాయి, ఇంకా చూపించండి అని అడుగుతున్నారు కదండీ. డెఫినెట్‌గా నేను డిజైన్స్ అనేవి వన్ బై వన్‌గా చూపిస్తూనే ఉంటానండి. సో, ఇక అగ్గిపుల్లతో కానీ లేదంటే అగరబత్తిని వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండీ, దాంతో కానీ మనము ఈజీగా డిజైన్ వేసుకోవచ్చు. డిజైన్ వేసేదంతా చూపించండి అని అడుగుతున్నారు కదండీ. సో, స్లోగా చూపిస్తే వాచ్ టైం అనేది ఎక్కువైపోతుంది, మీకు చూడడానికి బోర్ కొడుతుంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. అలా అయితే ఏంటంటే మీకు చూడడానికి బాగుంటుంది. సో, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇంకా నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మేల్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, వీడియో చేస్తాను. మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, మెహందీ వీడియోస్, మెహందీ డిజైన్స్, కిచెన్ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, బెస్ట్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్నీ ఉంటాయండి. ప్రతిరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, అదేవిధంగా ఈ డిజైన్ నచ్చిందా లేదా అనేది కూడా తెలియజేయండి. సో, ఈ విధంగా డిజైన్ అయితే వేశానండి. ఇంకా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తూనే ఉంటాను. మీరు ఎప్పుడైనా డిజైన్ వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే ముందుగా పెన్నుతోటి ఈ విధంగా డిజైన్ వేసుకోండి. లేదు డైరెక్ట్ డిజైన్ వేయడం కూడా వచ్చు అనుకున్నట్లయితే డైరెక్ట్ అలాగే డిజైన్ వేసుకోవచ్చండి. సో, డిజైన్ వేయడానికి సమయం లేదనుకున్నప్పుడు చందమామల్లాగా ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఇయర్ బడ్ తోటి. చందమామలు కూడా చాలా ట్రెడిషన్గా, లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి. సో, చూస్తున్నారు కదండి, ఈ విధంగా వేసే ఫైనల్గా డిజైన్ అనేది ఇది 2 నిమిషాలకి డ్రై అయిపోతుంది. డ్రై అయ్యాక చూపిస్తాను చూడండి. సో, చూస్తున్నారు కదండి, ఎక్కువ సమయం పట్టదు తయారు చేయడం, అదేవిధంగా ఇది డ్రై అవ్వడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇక వాష్ చేసేద్దామండి. ఎలా పండింది ఏంటి అనేది చూసేయండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా గోరింటాకును తయారు చేసుకోండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన హెల్త్కు, మన స్కిన్కు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. కెమికల్స్ ఉన్నటువంటి కోన్స్ అనేవి కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. కానీ ఈ మెథడ్లో చేసిన గోరింటాకు అనేది ఎవరికైనా సెట్ అవుతుందండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు, అదేవిధంగా చాలా నెలల వరకు ఉండేలాగా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ సమయం పట్టకుండా వితిన్ మినిట్స్లోనే డ్రై అయిపోతుంది. సో, చూస్తున్నారు కదండి, ఫైనల్గా ఈ విధంగా ఈ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా రెడ్గా పండింది, ఎక్కువ సమయం కూడా పట్టలేదు. మీరు కొద్దిగా డార్క్ షేడ్ని ఇష్టపడేటట్లయితే డార్క్ కలర్ కుంకుమ తీసుకోండి. సో, డిజైన్ నచ్చిందా లేదా, అదేవిధంగా ఈ గోరింటాకు మెథడ్ నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఆకు గోరింటాకు అనేది అవైలబుల్గా ఉంటే నెలకు ఒకసారైనా పెట్టుకుంటూ ఉండండి. సో, ఆకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బాడీలో ఉన్నటువంటి హీట్ని కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్న వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.